హాయ్ గైస్, పెరుగు తోడెట్టుకుందామని చెప్పేసి అయితే పాలైతే ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి పక్కకైతే వెళ్ళానండి. అంతే, ఈ వచ్చేలోపు అయితే పాలు అయితే విరిగిపోయినాయి. సరే, ఎలా విరిగిపోయినాయి కదా, విరిగిపోయిన వాటితో ఏదైనా ట్రై చేయొచ్చు అని అయితే పక్కన పెట్టి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే నాకెంతో ఇష్టమైన కలాకండ్ స్వీట్ అయితే కనిపించింది. సరే, ఇది చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది కదా, ట్రై చేసేద్దామని చెప్పేసి అయితే ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశాను. మామూలుగా అయితే బెల్లం అయితే వేద్దాం అనుకున్నాను. ఇంట్లో బెల్లం అయితే లేదు, అందుకే పంచదార అయితే వేస్తాను. నాకు కంగారు అక్క. కలాకండ్ స్వీట్ లాగానే ఉంది కానీ కొంచెం టేస్ట్ అయితే మారింది, పొలపొలగా తిరుగుతుంది. ఏం పొరపాటు చేశానో అసలు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మా అమ్మకైతే ఇచ్చి మా అమ్మనైతే టేస్ట్ అయితే చేయమను. పర్లేదు, బాగానే ఉంది అని చెప్పింది. తర్వాత మా చిన్నగడికి పెట్టింది. మా చిన్నగడికి పెట్టాక ఆడికి పెట్టడం చూసి మా కుజువైపు కూడా అంటుంది. ఆయన అడిగితే ఆడికి నచ్చలేదు అన్నాడు, బాలే అన్నాడు. ఎలా అంటున్నాడో మీరు కూడా చూడండి. బాలేదా అయితే తినకు నువ్వు.